నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఈరోజు ఒక సీరియస్ డిస్కషన్ జరగబోతుంది. మనతో పాటు స్టూడియోలో డిస్కస్ చేయడానికి జయసింహ అన్నగారు ఉన్నారు. ఫస్ట్ అన్నగారికి వెల్కమ్ చెప్దాం. అన్న వెల్కమ్. నమస్తే. ఆ సీరియస్ డిస్కషన్ ఏంది అని మీరు పూర్తిగా చూడాలనుకుంటే ఫస్ట్ అయితే వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎందుకు అడుగుతున్నానంటే కొద్దిగా రీచ్ తగ్గింది మన రిఫ్లెక్షన్ న్యూస్కి. సో మీరు సపోర్ట్ చేస్తే, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే రీచ్ ఎక్కువ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంది. సో అందుకే అడుగుతున్నా. సో ఇంకా మనం ల్యాగ్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అన్న, బేసిక్గా ఫస్ట్ టాపిక్ ఏంటంటే మన 23వ పులికేశ అంటూ ఉంటాం, రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెడతా ఉంటారు ఆయనకు. రాహుల్ గాంధీ ఈ కులగణన, ఈ పంచాయతీలు పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు దేశవ్యాప్తంగా. ఒకప్పుడు ఢిల్లీలో రాహుల్ గాంధీ కులమేంది అనే ఒక రచ్చ జరిగింది. సో ఇప్పుడు అటు పక్కన దేశవ్యాప్తంగా ఢిల్లీలో పక్కన పెట్టి మన తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో ముఖ్యంగా ఎస్పెషల్లీ తెలంగాణలో ఈ కులం, రాహుల్ గాంధీ కులమేంది అనే చర్చ మొదలైందనమాట. ఇంకొకటి పైన కాంగ్రెస్ ఏంది, టార్గెట్ సౌత్ ఇండియా అనే మాట కూడా ఒకటి వినిపిస్తుంది. వీటన్నిటికీ సమాధానం ఏం చెప్తారు మీరు? ఇక్కడ తెలంగాణలో, హైదరాబాద్లో అండ్ తెలంగాణలో ఉన్న ప్రజలు సంతోషించాలనుకుంటే సంతోషించవచ్చు, బాధపడాలనుకుంటే బాధపడవచ్చు. ఎందుకు అంటే దేశంలో 3 రాష్ట్రాలు కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి. రాహుల్ గాంధీ రాగానే ఆహా ఓహో అని స్వాగతం పలికే రాష్ట్రాలు 3 ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. 2 సౌత్ ఇండియాలో ఉన్నాయి, 1 నార్త్ ఇండియాలో ఉంది. ఈ 3 అరుదైన రాష్ట్రాల్లో మనం కూడా ఉన్నందుకు గర్వించాలనుకుంటే గర్వించవచ్చు, సిగ్గుపడాలంటే సిగ్గుపడవచ్చు, ఏడవాలనుకుంటే ఏడవచ్చు. సరే, అది పక్కన పెడితే కాంగ్రెస్కి ఓటేసిన తర్వాత తెలంగాణలో ఏ అద్భుతాలు జరగట్లేదు అనే విషయం చాలామంది చెప్పుకుంటున్నారు. మనకు కూడా పర్సనల్గా అనిపిస్తుంది. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతానికైతే అధికారంలో ఉంది. అయితే అధికారంలో ఉన్నప్పుడు 6 హామీలు ఇచ్చి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం లాంటివి అక్కడక్కడ అంటే అమలు చేయడం తప్ప అసలైన పెద్ద పెద్ద సమస్యలు ఏవి ఇంతవరకు రేవంత్ రెడ్డి సర్కార్ పరిష్కరించిన దాఖలాలు కనిపించట్లేవు. ఇందిరమ్మ ఇళ్ళు అన్నారు, ఆ ఇళ్ళు ఎంతమందికి వచ్చినాయో మనకు అర్థం కావట్లేదు. రైతులు హ్యాపీగా ఉన్నారా అంటే కొంతమందికి రైతు భరోసా కావచ్చు, లేదంటే వీళ్ళు ఏదో ఇంకా వేరే పేర్లు పెడుతున్నారు కదా. మొత్తానికైతే రైతులకు ఆర్థిక సాయం అయితే కొంతవరకు అందింది, అందలేదని ఏం చెప్పట్లేదు. కానీ ప్రజల్లో సాటిస్ఫాక్షన్ అద్భుతంగా జరిగిపోతుందని అయితే లేదు ఎక్కడ. సో దీన్ని బట్టి చాలా వరకు జనాల్లో వస్తున్న ఫీలింగ్ ఏంటంటే రెండోసారి కాంగ్రెస్ వస్తుందా రాదా అనే ఫీలింగ్. వచ్చే అవకాశాలు ఏమైనా కొద్దిగా ఉంటే కూడా చెడగొట్టుకునే విధంగా ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే కులగణన అని చెప్పి. ఈ కులగణన అనేది ఏంటి అంటే రాహుల్ గాంధీ యొక్క ఫ్యాంటసీ లాగా తయారైంది. ఇప్పుడు ఆయన 2024 ఎన్నికల ముందు కూడా మనము గమనిస్తే ఆయన దగ్గరకు వచ్చి మైకి పెట్టిన జర్నలిస్టుని కూడా నీ కులం ఏంటి, తుమారా జాత్ క్యా హై అన్నట్టు. నార్త్ హిందీలో అంటే జాత్ అంటే కులం అని అర్థం. సో నీ కులం ఏంటి అని అడగడం ఎక్కడ పడతాయి. మిస్ ఇండియాలో పోటీలో కులం మా దళిత వర్గాల వాళ్ళు, బహుజనులు లేరని చెప్పడము, ఇట్లా వింతగా విచిత్రంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. అమెరికా, యూరప్కి పోయినా సరే కాస్ట్ గురించే మాట్లాడుతున్నాడు. మొత్తానికి మేము కులగణన చేస్తాం అని రాహుల్ గాంధీ పదే చెప్పడంతో తప్పనిసరి అయ్యి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కులగణన చేసింది. అందులో అసలు క్రిస్టియన్లే కనిపించకపోకుండా కులగణన చేయడంతో చాలామందికి డౌట్ వచ్చింది, తెలంగాణలో హిందువులు ముస్లింలే ఉన్నారా, క్రిస్టియన్లు లేరా, ఇదొక వాదన అనిపించింది. సరే, దానికి ప్రతిగా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏదో ఒక ఆన్సర్ చెప్పవచ్చు. అయితే వాదన ప్రతివాదనలు ఇవన్నీ పోయిన తర్వాత చివరికి ఏంటి, మళ్ళీ ఒకసారి లెక్క కడతాము అని ఇవన్నీ కొత్త ప్రకటనలు. ఈ మధ్యకాలంలోనే ఏమైందంటే బీజేపీ వాళ్ళు రంగంలోకి దిగి అసలు అది ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి మీ కులం ఏంటని అడుగుతున్నారు కదా. మీ రాహుల్ గాంధీ యొక్క కులం ఏంటి అని మొదలుపెట్టింది గొడవ. ఈ గొడవ ఇప్పుడు మొదటిసారి జరగలే. ఢిల్లీలో పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ ఫ్లోర్ మీదనే ప్రజలందరినీ కులగణన చేయమంటున్నావు కదా, కులం అడగమంటున్నావు కదా, అసలు నీ కులం ఏంటి అని అనురాగ్ ఠాకూర్ అనే ఎంపీ, బీజేపీ ఎంపీ రాహుల్ గాంధీని డైరెక్ట్గానే అడిగితే పెద్ద దుమారం రేగింది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు జనాల దగ్గరికి వెళ్ళి మీ కులం ఏంటి అని అడిగి నోట్ చేసుకుంటున్నప్పుడు చట్టబద్ధంగా, రాజ్యాంగపరంగా తప్పు కానప్పుడు తన కులం ఏంటో రాహుల్ గాంధీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దాన్ని అవమానంగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. కానీ రాహుల్ గాంధీని ఎప్పుడైతే కులగణన గురించి అడుగుతారో అది మాకు అవమానం అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మమ్మల్నే కులం అడుగుతారా అని చెప్పేసి. కానీ సామాన్య ప్రజల్ని మాత్రం మేము కులం అడుగుతాం
అని చెప్పి చెప్తున్నా. ఆ తర్వాత ఆ కులాన్ని తీసుకొచ్చి ఎక్కడ అప్లై చేస్తారంట ప్రతి లేదు, దాంట్లో. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది ఏంటంటే ఈ బలుపు అనేది ఎక్కువ కనిపిస్తుంది అన్న. అంటే ఈ ఒక రాజకీయ పార్టీ దేశాన్ని పరిపాలించిన పార్టీ అంటే డబ్బులు వెనక ఉండొచ్చు, ఇది వాళ్ళు రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, నన్నే అడుగుతావా అనే బలుపు ఉంటుంది చూడండి. అంటే ఇప్పుడు నువ్వొకటి ప్రజలు ఒకటే, నువ్వు ప్రజల కింద పనిచేసేవాడు కదా బేసిక్గా. నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ వాళ్ళ ఉద్దేశం ఏదైనా అయి ఉండొచ్చు, చివరికి ప్రజల్లోకి వెళ్తున్న సంకేతము బీజేపీ వాళ్ళు తీసుకెళ్తూ విజయవంతంగా చేస్తున్న ఇది కూడా ఏంటంటే వీళ్ళని రెచ్చగొడుతున్నారు. బీజేపీ వాళ్ళ రాజకీయ వ్యూహం ఏంటి అంటే మీరు కులగణన అనే ట్రాప్లో బీజేపీని ఇరికిద్దాం అనుకున్నారు. కులాల వారీగా హిందూ సమాజాన్ని విడగొట్టాలి. కాంగ్రెస్ వ్యూహం అంతే, అందులో పెద్దగా దాచిపెట్టడానికి ఏముంది. రేపు కులం గురించిన వివరాలు అన్నీ వచ్చిన తర్వాత ఏంటి, ఉచిత పథకాలన్నీ ఏ కులంకి ఎంత ఇయ్యాలో ముందే చూసుకుంటారు. అట్లనే తెలంగాణలో ఎంతమంది ముస్లింలు ఉన్నారు, ముస్లిం బీసీలు ఎంతమంది, ఇవన్నీ లెక్కలు తీసుకున్న తర్వాత రేపు రాబోయే ఎన్నికలప్పుడు ఉచిత పథకాలు ఎట్లా ప్రకటిస్తారు. ముస్లింలకు ఇది ఇస్తాం, ముస్లింలకు అది ఇస్తాం, దళితులకు ఇవి ఇస్తాం, దళితులకు అవి ఇస్తాం అని చెప్పి ప్రకటిస్తారు. ఏది ఎక్కువ ఓటు బ్యాంక్ ఉంటే వాళ్ళది ఉచితాలు ఇచ్చేసి ఓట్లు సంపాదించుకుందామని ఒక ట్రయల్ ఇది. అయితే దానికి అట్లా కాకుండా చెప్తున్నది ఏంటంటే కులాల ఆధారంగా మేము అవకాశాలు ఇస్తామంటున్నాం. అంటే ఇప్పుడు ఏంటి, ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉంటే ఆ కులం వాళ్ళు ఐఏఎస్లు ఎక్కువ ఉండాలి, ఐపీఎస్లు ఎక్కువ ఉండాలి, జడ్జిలు ఎక్కువ ఉండాలి, అందరూ ఎక్కువ ఉండాలి. మరి రాహుల్ గాంధీ థియరీ ప్రకారం బడ్జెట్ ప్రవేశపెడితే నిర్మలా సీతారామన్ టీంలో ఎంతమంది దళితులు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారని కూడా అడుగుతున్నాడు. బడ్జెట్ ప్రవేశపెట్టడం, బడ్జెట్ కోసం పనిచేసే వాళ్ళు ఎవరు, ఆర్థిక శాస్త్రంలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, దాని గురించి పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు దశాబ్దాల అనుభవం వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి నిర్మలా సీతారామన్ టీంలో పెడతారు, వాళ్ళు పనిచేస్తారు. నిర్మలా సీతారామన్ ఒక్కరు కూర్చొని రాశారు కదా బడ్జెట్. సో ఇటువంటి ఏమంటారు మేధస్సు, ఇంటెలిజెన్స్తో కూడుకున్నది, సీనియారిటీతో కూడుకున్నది ప్రతి ఆ చోట కూడా కులాన్ని తీసుకొస్తున్నాడు రాహుల్ గాంధీ. ఇంకా కులం తప్ప వేరే ఏది అక్కర్లేదు అన్నట్టు చెప్తున్నాడు. సో ఇప్పుడు నాకు కూడా ఒక డౌట్ వచ్చిందన్న. అంటే ఈ కులం 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 అనే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ, అంటే మతం పక్కన పెడితే వాళ్ళు హిందువులు అయితే కాదు 100%, వాళ్ళ ఫ్యామిలీది ఏ కులం, ఏ మతంలో ఏ కులం? ఇప్పుడు అదే హిందువులు కాదని చెప్పడానికి కూడా లేదు. అఫీషియల్గా రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఏంటంటే అప్పుడు ఒకసారి ఎన్నికలప్పుడు చెప్పింది, మాది దత్తాత్రేయ గోత్రము, మేము హిందువులం అని చెప్పాడు. కాశ్మీరీ బ్రాహ్మణులం అని కూడా చెప్పాడు. సుక్క పైన జంజం వేసుకుంటే గోత్రం. సో అంటే సరే, అది పాలిటిక్స్. ఎన్నికల ముందు అందరు చేస్తారు. బీజేపీది ఒక రకమైన పబ్లిసిటీ ఉంటుంది, కాంగ్రెస్ ఒక రకమైన పబ్లిసిటీ ఉంటుంది, సంతోషం. కానీ ఒకసారి ఇప్పుడు రాహుల్ గాంధీ కుల చర్చ మొదలుపెట్టి ఈ దుమారం రేపేసరికి అందరూ కూడా చర్చ కూడా ఎట్టుపోతుందంటే అసలు వీళ్ళ ఫ్యామిలీ ఎక్కడి నుంచి మొదలైందో మొదలు పెడుతున్నారు. సో మనకు తెలిసినంత వరకు మోతీలాల్ నెహ్రూ ఉన్నారు. మోతీలాల్ నెహ్రూ కాశ్మీరీ బ్రాహ్మణుడు అని చెప్తారు. అయితే ఇక్కడ కూడా నెహ్రూ కుటుంబాన్ని, గాంధీ కుటుంబాన్ని వీళ్ళని వ్యతిరేకించే వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే అఫీషియల్గా అని కాదు కానీ ఎవరు మాట్లాడినా ప్రూఫ్స్ ఏమి ఉండవు వీటికి. ఇదంతా ప్రచారం. నచ్చేవాడు నచ్చనివాడు ఇద్దరు కూడా ప్రచారం చేస్తుంటారు. సో కాశ్మీరీ బ్రాహ్మణులు ఉంటారు కదా, కాశ్మీరీ బ్రాహ్మణుల ఇంటి పేర్లు గమనిస్తే రైనా ఉంటుంది, లేకపోతే ఇప్పుడు అనుపమ్ ఖేర్ ఉంది కదా, ఖేర్ అనేది కూడా ఇది ఉంటుంది. అట్లనే చాలామంది, ఇప్పుడు యమీ గౌతమ్ అనే ఒక హీరోయిన్ ఉంది కదా, ఆమె కూడా అక్కడ కాశ్మీర్ నుంచి వచ్చిన ఆమెనే. అట్లా కాశ్మీరీ సర్నేమ్స్ కొన్ని ఉంటాయి. అట్లనే కాశ్మీర్లో ఉండే కాశ్మీరీ పండిట్లు, అంటే కాశ్మీర్లో ఉన్న బ్రాహ్మణుల యొక్క వంశాల పేర్లు కూడా మనకు తెలుసు, చాలామందికి ఉంటాయి. సో వీళ్ళందరికీ ఏమేమి ఉంటాయో తెలుసు కదా. మరి నెహ్రూ కుటుంబం అనే నెహ్రూ అనే ఇంటి పేరుతో మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ అని ఉంది కదా, ఈ నెహ్రూ అనే పేరుతో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అక్కడ? ఇప్పుడు గాంధీజీ ఉన్నారు, మహాత్మా గాంధీ, మోహన్ లాల్ కరమ్చంద్ గాంధీ. ఈ గాంధీ కుటుంబం ఇప్పుడు వెళ్ళి గుజరాత్లో చూస్తే చాలా మంది గాంధీలు ఉంటారు మనకి. ఇప్పుడు మనకు సినిమా నటుల్లో కూడా ప్రతీక్ గాంధీ అని ఒక ఆయన ఉన్నారు, జోనితా గాంధీ అని ఒక సింగర్ కూడా ఉంది, పాప్ సింగర్ ఉంది. సో గాంధీ పేరుతో గాంధీ వేరు, మళ్ళీ GANDHI వేరు, GANDY వేరు. ఇందులో 2 రకాల తేడాలు కూడా ఉన్నాయి, అది మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ గాంధీ పేరుతో, ఇప్పుడు మహాత్మా గాంధీ పేరుతో గుజరాత్లో ఇప్పటికి కూడా గాంధీతో సంబంధం ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఈ నెహ్రూకి సంబంధించిన వాళ్ళు, నెహ్రూకి డైరెక్ట్ బంధువులు అని కాదు, నెహ్రూ అనే ఇంటి పేరుతో ఉన్న వాళ్ళు కూడా ఎవరు లేరు కాశ్మీర్లో అని చెప్తారు. సరే, వెతికితే దొరకరా అనేది మనం ఇక్కడ నుంచి కూర్చొని కాశ్మీర్ పరిస్థితిని చెప్పలేం. కానీ ఇప్పటివరకు అయితే కాశ్మీర్లో ఈ మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ తప్ప ఇంకొక నెహ్రూ ఎవరు ఇంతవరకు పాపులర్ అయితే అవ్వలే. మనకు తెలుసా, మనకి ఎక్కడైనా కనిపించిందా మనకి? సో కనిపించలే. ఈ నెహ్రూ అనే ఇంటి పేరే లేనప్పుడు వీళ్ళు కాశ్మీరీ బ్రాహ్మణులు కాదనేది ఒక వాదన ఉంది. సరే, ఆ వాదనని మనం సమర్థించాల్సిన పని లేదు, వ్యతిరేకించాల్సిన పని లేదు. పక్కన పెడితే తర్వాత రాజకీయ సౌలభ్యం కోసము నెహ్రూ తర్వాత నుంచి వీళ్ళు ఎట్లా తమ ఇంటి పేర్లతో పొలిటికల్ గేమ్ ఆడారంటే, నెహ్రూ వారసురాలు ఎవరు?
ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ ఎందుకైంది ఆమె? యాక్చువల్గా ఇందిరా నెహ్రూ ఆమె పేరు. మోతీలాల్ నెహ్రూ కొడుకు జవహర్లాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ కూతురు ఇందిరా నెహ్రూ. ఇందిరా నెహ్రూ పెళ్లి తర్వాత ఏమంటారు, ఆమె భర్త గారి ఇంటి పేరు పెట్టుకోవాలి కదా, ఆయన పేరు ఫెరోజ్ ఖాన్. అంటే ఫెరోజ్ ఖాన్ అనేది మామూలుగా కామన్ సర్నేమ్. ఇప్పుడు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అన్నట్టు ఫెరోజ్ ఖాన్ ఉంది. ఖాన్ తర్వాత ఆయన ఇంటి పేరు ఏంటంటే GANDY, గాంధీ అని చెప్తారు. యాక్చువల్గా గాంధీ అనే అంటారు దాన్ని కూడా. సరే, మొత్తానికి గాంధీ అనుకున్నా సరే, ఈ ఫెరోజ్ గాంధీ అనే అతను హిందువు కాదు. చాలామంది అనుకున్నట్టు ముస్లిం కూడా కాదు, అతను పార్సీ అని చెప్తారనమాట. ఇప్పుడు రతన్ టాటా వాళ్ళది ఏదైతే పార్సీ మతం ఉందో ఆయన కూడా పార్సీ మతం అని చెప్తారనమాట. అతను ముస్లిం అయినా అయి ఉండాలి ఫెరోజ్ ఖాన్ కాబట్టి, లేదు పార్సీ అన్న అయి ఉండాలి, హిందువు అయితే కాదు. అండ్ ఆయనకి మహాత్మా గాంధీకి కూడా ఎటువంటి సంబంధం లేదు. చాలామంది ఏమనుకుంటారంటే మహాత్మా గాంధీ దత్తత తీసుకున్నాడు, దత్తపుత్రుడు అనుకుంటారు అనమాట. దత్తత తీసుకోవడము అవన్నీ ఏం జరగలేదు. ఇప్పుడు ఎక్కడ ఆధారాలు లేవు. నెహ్రూ కూతురు ఇందిరా నెహ్రూ ఎవరైతే ఉన్నారో, ఇందిరా నెహ్రూ ఈ ఫెరోజ్ గాంధీని ఇష్టపడడంతో పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. కొందరు ఏం చెప్తారంటే ఆర్య సమాజ్ పద్ధతిలో చేసుకున్నారు అని చెప్తారు. కొంతమంది ఫార్సీ మత సాంప్రదాయం ప్రకారం చేసుకున్నారంటారు. దానికి సంబంధించిన పెద్ద ఆధారాలు కూడా బయట ఎక్కడేం లేవు. సో ఇందిరాగాంధీ ఫెరోజ్ గాంధీకి పెళ్ళైన తర్వాత ఇందిరా నెహ్రూ ఏమవ్వాలి? ఇందిరా ఫెరోజ్ అవ్వాలి, ఇందిరా ఖాన్ అవ్వాలి, లేదంటే ఇందిరా గాంధీ అవ్వాలి. అక్కడ ఇందిరాగాంధీ అయ్యారు కరెక్టే, కానీ కులం చర్చకు వచ్చినప్పుడు ఏంటంటే ఫెరోజ్ గాంధీ ఇంటి పేరు కూడా స్పెల్లింగ్ వేరైనా GANDHI కాకుండా GANDY అయినా సరే ఇందిరా గాంధీ. ప్రజలు ఏమనుకున్నారంటే మహాత్మా గాంధీ ఇంటి పేరే వీళ్ళకి వచ్చింది అనుకున్నారు. మహాత్మా గాంధీకి ఇందిరాగాంధీకి బంధుత్వం ఏమీ లేదు, ఎందుకంటే ఫెరోజ్ గాంధీకి ఇందిరాగాంధీకి కూడా ఎటువంటి సంబంధం లేదు. సో మహాత్మా గాంధీకి నెహ్రూకి గురు శిష్యుల బంధమో అది ఏదో ఒకటి ఉంది మొత్తానికి, కానీ ఎక్కడ కూడా రిలేటివ్స్ కాదు వాళ్ళిద్దరు. గాంధీ నెహ్రూ బంధువులు కానప్పుడు గాంధీకి ఇందిరాగాంధీకి కూడా సంబంధం లేదు. సో ఇందిరాగాంధీలో ఉన్న గాంధీ అనే ఇంటి పేరు మహాత్మా గాంధీతో సంబంధం లేదు, తేలిపోయింది కదా. నెక్స్ట్ ఫెరోజ్ గాంధీ కులం కానీ మతం కానీ ఎట్లా తీసుకుందాం మనం? ఇప్పుడు ఇందిరాగాంధీ కాశ్మీరీ పండిట్ అవ్వాలి కదా, నెహ్రూ కాశ్మీరీ పండిట్ అని అనుకుందాం. అప్పుడు కూడా మనం చెప్పుకుంది ఏంటి, నెహ్రూ అనే ఇంటి పేరుతో ఎవరు కనిపించట్లేదు మనకు అనుకున్నాం. సరే, వాళ్ళకు ఒకరికే ఉంది అనుకున్నా కూడా మోతీలాల్ నెహ్రూ తర్వాత జవహర్లాల్ నెహ్రూ, ఆ నెహ్రూ అనే ఇంటి పేరుతో వాళ్ళు ఒకరే ఉన్నారు అనుకుందాం. సరే, వాళ్ళకి కాశ్మీరీ పండిట్లే. నెహ్రూ మీద మనకు అనుమానం లేదు. నెహ్రూ తర్వాత ఇందిరా కాశ్మీరీ పండిట్ ఎట్లా అయ్యారు? ఫెరోజ్ గాంధీ కాశ్మీరీ పండిట్ కాదు కదా. సో వాళ్ళు ఆర్య సమాజ్ ప్రకారం పెళ్లి చేసుకున్నారన్నా కూడా కులం మారదు, కులం ఎక్కడ సడన్గా మారిపోదు. కాబట్టి ఇందిరాగాంధీ పెళ్లి తర్వాత ఆమె కాశ్మీరీ పండిట్ కాదు. ఆమెకు పుట్టిన రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ కూడా కాశ్మీరీ పండిట్లు కారు. ఆ తర్వాత పుట్టిన రాహుల్ గాంధీ అసలే అవ్వడు. అండ్ ఇక్కడ ఇంకేమైంది, రాజీవ్ గాంధీ పెళ్లి చేసుకున్న సోనియా గాంధీ పెళ్లికి ముందు క్యాథలిక్ క్రిస్టియన్, పెళ్లి తర్వాత ఆమె అఫిలియేషన్ ఏంటి అనేది ఇంతవరకు క్లారిటీ లేదు, ఎక్కడ ఎవరికి చెప్పలేదు. సోనియా గాంధీ మనకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, రాజకీయంగా బీజేపీ అభిమానులమై ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ రాహుల్ గాంధీ లాగా ఈ అనవసరం వ్యాఖ్యలు చేసే మనిషి అయితే కాదు కొంతవరకు. ఎందుకు నేను పాజిటివ్గా చెప్తున్నానంటే నాకేం సోనియా గాంధీ మీద పాజిటివ్నెస్ ఏం లేదు, నేను ఆమెను కూడా విమర్శిస్తాను. కానీ ఈ కులానికి సంబంధించి మతానికి సంబంధించి రాహుల్ గాంధీ లాగా అబ్సెషన్ లేదు. ఆమె ఏదన్నా వ్యాఖ్య చేస్తే అక్కడితో దానికి ఆ రోజుతో ఫుల్ స్టాప్ పెడతారు, లేదంటే దాని మీద మీనింగ్ఫుల్ చర్చతో ఏదో ఎక్కడికో ముగిస్తారు మొత్తానికి. కానీ ఈ పర్సన్కి అట్లాంటి తెలివేం లేదు. ఎక్కడ పడితే అక్కడ ఒకటే మాట, కొన్ని రోజులు ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నాడు, తర్వాత ఇప్పుడు కులం అంటున్నాడు. ఈ కులం అనేది ఏంటంటే లాస్ట్కు తన ఏమంటారు తన కిందకే నీళ్ళు వచ్చేలా పరిస్థితి తయారైంది. ఏంటి ఇప్పుడు మనం తేల్చిందేంటి, నెహ్రూ కాశ్మీరీ పండిట్, ఇందిరాగాంధీ కాదు, ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ కూడా కాదు, సోనియా గాంధీ జన్మతః క్యాథలిక్ క్రిస్టియను. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటి, ఈయన కాశ్మీరీ పండిట్ అయ్యే అవకాశం అయితే లేదు. ఇంకేదైనా అవ్వచ్చు, పార్సీ అవ్వచ్చు, క్యాథలిక్ క్రిస్టియన్ అవ్వచ్చు, హిందూ కూడా అవ్వచ్చు. నేను హిందూ కాడని చెప్పట్లేదు, హిందూ కూడా అవ్వచ్చు. కానీ కాశ్మీరీ పండిట్ అనే కులం ఎట్లా వస్తుంది? ఇందిరాగాంధీ దగ్గరే పోయింది అది. సో ఈ విధంగా ఇట్లా వాదించుకుంటూ కూర్చుంటే నిజానికి రాహుల్ గాంధీ కాశ్మీరీ పండిట్ అని చెప్పుకుంటే ఎవరికి నష్టం లేదు, మనం ఎవరం వ్యతిరేకించట్లేదు. ఈ సమస్య అంత ఎందుకు వచ్చిందంటే జనం దగ్గరికి వెళ్ళి మీ కులం ఏంటని అడుగుతాము, మా కులం మాత్రం మీరు అడగొద్దు అని అన్నప్పుడు ఎవరికైనా సరే సింపుల్ కదా. పైగా రేవంత్ రెడ్డి అనవసరంగా దీంట్లోకి మోడీని కూడా లాగా, మోడీ కన్వర్టెడ్ బీసీ అంటాడు. ఈ అనవసరం మాటలతోని మంచి కంటే చెడేది ఎక్కువ జరుగుతుంది.
ఇప్పుడు మోడీ అనే క్యాస్ట్ గుజరాత్ లెక్కలో గుజరాత్ బీసీ అనే ఇది ఉంటుంది కదా, ఈ ఎస్సీ ఎస్టీలు కేంద్రం నిర్ణయిస్తుంది, ఓసీలు సంపన్న కులాలు ఉంటాయి. ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు దేశంలో మొత్తంలో, వాళ్ళు ఓసీనే, ఎక్కడ పోయినా బ్రాహ్మణులు ఓసీనే. కానీ కొన్ని కులాలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటాయి. ఇప్పుడు లంబాడా అనే ఉంది కాస్ట్ ఉంది కదా, అది తెలంగాణలో ఒక వర్గం కావచ్చు, మహారాష్ట్రలో ఒక వర్గం కావచ్చు, వేరువేరుగా ఉంటుంది. కాపు అనేది ఉంది, ఆంధ్రాలో ఒక వర్గం లాగా ఉంటుంది, తెలంగాణలో ఒక వర్గం లాగా. ఇటువంటి చిన్న చిన్న మార్పులు ఎందుకు వస్తాయంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. సో మోడీ అనే కులాన్ని గుజరాత్ ప్రభుత్వము బీసీలో చేర్చింది కాబట్టి అక్కడ బీసీగానే తీస్తారు మోడీ అనే కులాన్ని. మోడీ అనే కులం వాళ్ళ కుల వృత్తి ఏంటి అంటే గానుగలోంచి నూనె తీయడం చాలా సంవత్సరాల కింద. ఇప్పుడు చాలా వరకు వ్యాపారాల్లో ఉన్నారు వాళ్ళు. మనకి ఇక్కడ సిటీలో కూడా మోడీ మోటార్స్ అది ఇది అని కనిపిస్తుంటుంది కదా, వాళ్ళు బేసిక్ ఇప్పుడు వ్యాపారస్తులు అనమాట. వాళ్ళు నిజంగా పేదవాళ్ళ, వెనుకబడిన వాళ్ళ అదంతా పక్కన పెడితే గుజరాత్ ప్రభుత్వం అక్కడున్న పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళని బీసీలో చేర్చింది కాబట్టి మోడీ బీసీగానే లెక్క అవుతాడు. ఆయన ఎప్పుడు బీసీ అయ్యారు? ప్రైమ్ మినిస్టర్ అవ్వక ముందే. ఈయన ఏమంటాడు రేవంత్ రెడ్డి, మోడీ వచ్చిన తర్వాత తనను తాను బీసీగా మార్చుకొని తన కులాన్ని మొత్తం బీసీలో వేశారంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కానీ రేవంత్ రెడ్డి పర్సనల్గా తీసుకున్నట్టు అనొద్దులేం కదా. మోడీ తన అధికారంలో ఉన్నప్పుడు, గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోడీ అనే కులాన్ని నరేంద్ర మోడీ అనే సీఎం తీసి బీసీలో వేశారు. అది శాసనసభ ఒప్పుకుంటే జరిగింది కదా. శాసనసభ ఒప్పుకుంటే జరిగిన నిర్ణయాన్ని కూడా మోడీకి పర్సనల్గా ఆపాదించి మోడీ కన్వర్టెడ్ బీసీ అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దీనివల్ల ఏమైనా లాభం ఉంటుందా? మరి రేవంత్ రెడ్డి క్యాలిక్యులేషన్ ఏంటో నాకు తెలియదు. కానీ ప్రజల్లో మాత్రం దీనివల్ల పాజిటివ్ థింకింగ్ అయితే ఏముండదు. అసలైన పనులు ఏం చేయకుండా పేర్లు మార్చడం అర్థం కాదన్న. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళకి అంటే పుట్టుకతో మైండ్ ఉండదా? ఇప్పుడు కాంగ్రెస్ లో చేరడం వల్ల మైండ్ పోతుంది అని నాకు అర్థం కాదు. లేదు అంటే ఎవడెట్ట మాట్లాడతాడు, మినిమం సెన్స్ లేకుండా మాట్లాడతాడు. రాజకీయాలు చేయాలని వచ్చిర్రా, ప్రజలకు మంచి చేయాలని వచ్చిర్రా? నేను అదే చెప్తున్నా. కాంగ్రెస్ 2-3 రకాల కాంగ్రెస్ ఉంటుంది. ఒక కాంగ్రెస్ ఏమో స్వతంత్రం రాకముందు సుభాష్ చంద్రబోసు, బాలగంగాధర్ తిలక్ వాళ్ళు పనిచేసిన కాంగ్రెస్. స్వతంత్రం వచ్చినాక నెహ్రూ, ఇందిరాగాంధీ టైంలో ఉన్న కాంగ్రెస్. నెహ్రూ, ఇందిరాగాంధీ కాంగ్రెస్ టైంలో కూడా మనకు నష్టం చాలా జరిగింది, కానీ లాభాలు కూడా కొన్ని జరిగినాయి. ఇప్పుడు నాగార్జున సాగర్ ఉంది, అది నెహ్రూ కాలంలో కట్టారనే కదా మనం చెప్పుకుంటాం. చిన్న చితిక లాభాలు జరిగినాయి. కానీ మరీ దారుణం ఏంటంటే రాహుల్ గాంధీ శకం మొదలైన తర్వాత ఇప్పుడు మల్లికార్జున ఖర్గే ప్రెసిడెంటే కావచ్చు, కానీ మాట ఎవరిది చెల్లుబాటు అవుతుంది? రాహుల్ గాంధీ. మరీ అసలు ఒక దశ అంటూ ఏం లేకుండా పోయిందనమాట. ఏది ఉంటే అది అదాని, అంబానీని టార్గెట్ చేస్తాడు. అదే అదానితో రేవంత్ రెడ్డి మీటింగ్ అవుతాడు. రాహుల్ గాంధీ తిడతాడు అదానిని, రేవంత్ రెడ్డి పోయి దావోస్లో అదానితో షేక్ హ్యాండ్ ఇచ్చి అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఎందుకు అదానిని పర్సనల్గా టార్గెట్ చేయడము? ఎందుకు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కలుసుకొని మళ్ళీ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనకే ఇవ్వడం జరిగింది. మీరు ఇంకొక పెద్దవాడిని ఎవరిని ఎత్తుక్కోలేకపోతున్నారు. అదే అదానికి కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. మళ్ళీ అదేనని రాహుల్ గాంధీ తిడుతున్నాడు. దీనివల్ల జనాల్లో టోటల్ క్రెడిబిలిటీ పోతుంది. ఇప్పుడు ఈ కులగణన అనేది అట్లాంటి నెక్స్ట్ లెవెల్ రాహుల్ గాంధీ అడ్వెంచర్ అనమాట ఇది. దీనివల్ల మంచిగా చెడు జరుగుతుందా అంటే ఇప్పటికే నార్త్ ఇండియాలో ఇదంతా జస్ట్ గిమ్మిక్ అని చెప్పి ప్రూవ్ అవుతుంది. 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్ళీ ఎక్కడ గెలవలేదు. హర్యానా పోయింది, మహారాష్ట్ర పోయింది, ఢిల్లీ పోయింది. ఢిల్లీలో 3వ సున్నా వచ్చింది. అట్లా తయారైంది పరిస్థితి. దేశం మొత్తం సున్నాలే ఉన్నాయి కానీ కొత్తగా నేను అనేది ఏంటంటే దేశం మొత్తం కాంగ్రెస్కి సున్నాలు ఉండాలని మోడీ కూడా కాంగ్రెస్ ముక్త భారత్ అన్నారు కదా. ఆ అన్నప్పుడు సరే అది అవనీయకుండా నరేంద్ర మోదీ గారు చేయాల్సిన అవసరం లే, రాహుల్ గాంధీ చేస్తున్నారు. కానీ నేను మొదట్లోనే చెప్పినాను కదా, దేశం మొత్తంలో 3 అదృష్టమో దురదృష్టమో కలిగిన రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది. అది అందులో ఒకటి మన తెలంగాణ కూడా. దీని అదృష్టం అనాలా దురదృష్టం అనాలా జనాలు కామెంట్స్లో చెప్పాలి. విన్నారు కదా. అంటే ఇప్పుడు మీరు కూడా కామెంట్ రూపంలో అడగచ్చు. ఏంటంటే కులం 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 అని కులగజ్జి పెట్టిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధినేత ఎవరైతున్నారో ఆయన కులం ఏందో ఫస్ట్ అడగండి, ఒకవేళ మీ ఇంటికి వచ్చి కులగణన అని మాట్లాడితే. అండ్ నెక్స్ట్ అన్న, ఇప్పుడు పాకిస్తాన్లో పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉంది, అంటే చాలా ఫేమస్ కరాచీలో. సో దాన్ని టచ్ చేయాలంటేనే భయపడతారు పాకిస్తాన్ బేసిక్గా. ఆ టెంపుల్లో ఉన్న ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో కుంభమేళకు వచ్చి, అంటే కుంభమేళలో స్నానం చేసి విభూది ఇట్లా చాలా చేశాడు. సో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇటువంటి వారు
అంటే పాకిస్తాన్లో వేల మంది హిందువులు ఉంటారు కదా, ఆయన అంటే రాగలిగాడు. వేల మంది హిందువులు ఉన్నారు, వాళ్ళు రాలేకపోతున్నారు. దీనిపైన కొద్దిగా చర్చిస్తే మంచిది అనిపిస్తుంది. కరాచీలో ఒక పంచముఖి హనుమాన్ టెంపుల్ ఉంది. అక్కడ గుడి ప్రధాన అర్చకుడి పేరు రామ్నాథ్ మిశ్రా. రామ్నాథ్ మిశ్రా. కరాచీ అంటే పాకిస్తాన్లో హిందూ దేవాలయాలు ఉండడమే చాలా కష్టంగా మారిపోయింది. 1947కు ముందు అది మొత్తం హిందూ దేశమే, భారతదేశమే. అక్కడ మెజారిటీ హిందువులే, ముస్లింలు హిందువులు కలిసి ఉండేవాళ్ళు. కానీ 1947 అప్పుడున్న నెహ్రూ, గాంధీ లాంటి ప్రధాన నాయకులు, బ్రిటిష్ వాళ్ళు, జిన్నా, వీళ్ళందరి వల్ల ఏమైందంటే దేశ విభజన జరిగింది. లక్షలాది మంది ప్రాణాలు పోయినాయి, మానాలు పోయినాయి. అదంతా మనకు తెలిసిందే. అయితే దేశం విడిపోయిన తర్వాత అక్కడ చాలా దేవాలయాలు ఉండేవి. కొన్ని దేవాలయాలు క్రమక్రమంగా పట్టించుకునే వాళ్ళు లేక పాడుపడిపోయినాయి, ఎందుకంటే అక్కడ హిందువులందరూ ఇటు వచ్చేస్తున్నారు. రెండోది, కొన్ని ఉన్నాయి అవి మెయింటైన్ చేస్తున్నా కూడా హిందువులు బలవంతంగా పాకిస్తాన్లో ఉన్న మతోన్మాదులు, జిహాద్ నెత్తికెక్కేసిన వాళ్ళు, ఉగ్రవాద సంస్థల లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ సానుభూతి పరులు, వీళ్ళందరూ ఏంటంటే దాడులు చేయడము, కూల్ చేయడము ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ పోను లాస్ట్కి ఇప్పుడు బలూచిస్తాన్లో హింగ్లాజ్ దే మాత అని చెప్పి ఓ శక్తిపీఠం ఉంటుంది. అట్లనే ఈ కరాచీ అనేది యాక్చువల్గా చాలా ఒకప్పుడు ముంబై లాంటి ఒక పెద్ద సిటీ. 1947లో దేశం విడిపోయేటప్పుడు ముంబై ఎంత పెద్ద సిటీనో కరాచీ అంత పెద్ద సిటీ. రెండోది ఇంకోటి, కరాచీ కంటే ముంబై కంటే కరాచీ అది ఇంకా మెయిన్ సెంటర్లో ఉంది. అంటే నావలు, షిప్స్ వెళ్తూ రావడానికి. ఎందుకు అంత బాగుండేది అంటే అక్కడ సింధీ ప్రజలు ఉండేవారు. కరాచీ అనే నగరం సింధ్ అనే ప్రాంతంలో ఉంది. ఇప్పుడు మనం సింధీలు అంటాం కదా ఇక్కడ మన దగ్గర, ఈ సింధీలందరూ అక్కడ ఉండేవాళ్ళు అనమాట. అంటే ఇప్పుడు అక్షయ్ కుమార్, తమన్నా భాటియా వీళ్ళు ఉన్నారు కదా, అంటే నేను ప్రముఖులు అయితే గుర్తుపడతారని చెప్తున్నాను, ఈవెన్ అద్వానీతో సహా వీళ్ళంతా అక్కడ ఉన్న వాళ్ళు ఇటు వలస రావడం జరిగింది 1947లో. ఒకసారి కరాచీ నుంచి వ్యాపారం బాగా చేసే సింధీలు ఎవరైతే ఉన్నారో ఆ సింధీ ప్రజలు ఇటు వచ్చేసిన తర్వాత ఆ కరాచీ క్రమంగా పడిపోతూ వచ్చింది. ఇప్పటికి కూడా కరాచీ పాకిస్తాన్లో ఇస్లామాబాద్ లాగా కరాచీ కూడా ఒక ప్రముఖ నగరమే. కానీ ముంబైతో పోలిస్తే కరాచీ, అంటే ముంబైని ఒక పుచ్చకాయ అనుకుంటే కరాచీ ఒక చిన్న ఆవగింజ లాంటిది అయిపోయింది. అంటే ఆర్థికంగా మొత్తము చిన్న, అంటే నథింగ్ అయిపోయింది. అది అభివృద్ధి లేదు, ఏమీ లేదు. ఎందుకంటే మత ఛాందసవాదమే అనమాట. అయితే ఇప్పటికి కూడా కరాచీలో కొంత హిందూ పాపులేషన్ ఉంది. మెజారిటీ కాదు, హిందూ జనాభా చాలా తక్కువ ఉంది. కొంతమంది మాత్రం పంచముఖి హనుమాన్ టెంపుల్ అని దాన్ని బాగా భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నారు. అంతేకాకుండా ఆ హనుమంతుడికి చాలా మహిమ ఉందని చెప్తారు. దాని మీద ఇప్పటివరకు ఎవరికి చేయి వేయడానికి కుదరలేదు, దాన్ని కూల్చలేకపోయినారు అక్కడ ఉన్న మతోన్మాదులు కూడా. అయితే హనుమాన్ టెంపుల్కి అక్కడే ఇది కూడా ఉంటుంది, ఏమంటారు, శ్మశాన వాటిక కూడా ఉంటుంది. హిందువులకు చనిపోతే అక్కడ పాతి పెట్టడానికి, దహనం చేయడానికి శ్మశాన వాటిక ఉంటుంది అనమాట. ఈ రెండిటికి ప్రధాన అర్చకుడిగా ఉన్న ఆయన పేరు రామ్నాథ్ మిశ్రా. ఈ రామ్నాథ్ మిశ్రా ప్రత్యేకంగా వీసా సంపాదించి, అంటే ఎందుకంటే పాకిస్తాన్ నుంచి ఇండియాకి రావాలంటే వీసాలు అంత ఈజీగా దొరకవు, ఎందుకంటే మనం అలో చేయట్లేదు. ఇది పుల్వామా దాడి తర్వాత మొత్తం పూర్తిగా స్ట్రిక్ట్ అయిపోయింది. రెండోది ఏంటంటే పాకిస్తాన్ పాలకులు, పాకిస్తాన్ సైన్యం చేసే దగుల్బాజీ పనులకి అక్కడ ఉన్న హిందువులు కూడా అనుభవించాల్సి వస్తుంది. రెండోది సిఐఏ చట్టం తెచ్చింది అందుకే కదా, అక్కడ ఉన్న హిందువులు ఇక్కడికి వచ్చి ఆశ్రయం పొందడం కోసం. ఎన్నున్నా కూడా కొంతమంది వీసా దొరకకపోవడం వల్ల రాలేరు, కొంతమంది వీసా దొరికినా డబ్బులు ఉండాలి. ఇండియాలోనే ప్రయాగ్రాజ్ దాకా వెళ్ళి ప్రయాణం చేసి అక్కడ స్నానం చేసి రావడానికి చాలా మంది దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, ఆరోగ్యం సహకరించకపోవచ్చు. వీళ్ళలాగా పాకిస్తాన్లో ఉన్న హిందువులు కూడా అక్కడ నుంచి ఇక్కడ దాకా రాలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రాలేకపోయినప్పటికీ ఈ రామ్నాథ్ మిశ్రా అనే ప్రధాన అర్చకుడు, పంచముఖి హనుమాన్ టెంపుల్ ప్రధాన అర్చకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రయాగ్రాజ్లో వచ్చి పవిత్ర స్నానం చేసి కుంభమేళాలో స్నానం చేసిన తర్వాత హరిద్వార్ వెళ్ళి అధోక్షజానంద మహారాజ్ అని చెప్పి ఒక స్వామీజీ దగ్గర కూర్చొని ప్రత్యేకమైన క్రతువు నిర్వహించాలి. అంటే ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు అవన్నీ చేసి ఒక 400 మందికి సంబంధించిన యాషెస్, అంటే అస్థికలు, బూడిద ఇవి ఉంటాయి కదా, వాళ్ళది తీసుకొచ్చి అక్కడ ప్రయాగ్రాజ్లో ఉన్న గంగలో కలపడం జరిగింది, హరిద్వార్లో ఉన్న గంగలో కలపడం జరిగింది. ఎందుకు అంటే మనకందరికీ భారతదేశంలో కూడా తెలుసు కదా, హిందువులు ఎవరైనా సరే చనిపోయిన తర్వాత కాశీలో కానీ ఎక్కడైనా సరే గంగలో మన అవశేషాలు కలిపితే వాళ్ళకు మోక్షం కలుగుతుంది, లేదంటే మళ్ళీ ఉన్నత జన్మ కలుగుతుంది అంటారు కదా. ఇది మనం బాగా గుర్తించాల్సిన విషయం. భారతదేశం విడిపోయింది, అఖండ భారత్ విడిపోయింది, పాకిస్తాన్ ఏర్పడింది. ఇప్పుడు పాకిస్తాన్ అనేది ఇస్లామిక్ దేశంగా మారిపోయింది. అక్కడ
ముస్లిం మత ఛాందసవాదం పెరిగిపోయింది. బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు అట్లనే మారబోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ ఉన్న హిందువులు ఉంటారు కదా, వాళ్లకు వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చినవి కాపాడుకోవడం అత్యంత కష్టం. అక్కడున్న హిందూ ఆడపిల్లలకైతే నిత్య నరకం. ఎప్పుడు ఎవరు కిడ్నాప్ చేస్తారో, ఎవరు బలవంతంగా పెళ్లి చేసుకుంటారో, రేప్ చేస్తారో తెలియని విషయం. ప్రతి నెలలో కూడా ఆ హిందూ అమ్మాయిలు అదృశ్యమైపోయే కేసులు చాలా నమోదవుతుంటాయి. అటువంటి దుర్భర పరిస్థితుల్లో కూడా వాళ్ళు మతాన్ని కాపాడుకుంటున్నారు. మన దగ్గర కూర్చొని సెక్యులర్ కబుర్లు చెప్పేవాళ్ళు వాళ్ళని చూసి నేర్చుకోవాలి. అక్కడుండి కరాచీలో ముస్లింల మధ్య అంతమంది మతోన్మాద మూకల మధ్యలో ఉంటూ కూడా ఈ రామ్నాథ్ మిశ్రా అనేట ఆయన 400 మందికి సంబంధించిన బూడిద అస్థికలు అవన్నీ తీసుకొచ్చి హరిద్వార్లో కలపడం జరిగింది. అందులో ముస్లింలు, హిందువులే కాకుండా సిక్కులు కూడా ఉన్నారు. వాళ్ళందరి అంటే ఎప్పుడెప్పుడో చాలామంది చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరి తీసుకొని ఒకేసారి ఇక్కడికి వచ్చి కలపడం జరిగిందనమాట. ఇది మొత్తము ధర్మము అంటే కేవలం కబుర్లు కాదు, విశ్వాసం. ఎంతటి కష్టమైన పరిస్థితిలో కూడా తట్టుకొని ధర్మాన్ని పాటించడమే గొప్ప విషయం. అది అక్కడ పాకిస్తాన్లో ఉన్న హిందువులు చేస్తున్నారు. దురదృష్టవశాత్తు ఇండియాలో ఉన్న కూర్చొని కబుర్లు చెప్పే హిందువులు మాత్రం సరిగ్గా చేయట్లేదు. ఇంకొకటి కూడా జరిగింది ఈ పాకిస్తాన్లో. రహీం యార్ ఖాన్ అని పంజాబ్ జిల్లాలో, పంజాబ్ రాష్ట్రంలో, అంటే పంజాబ్ అంటే మన పంజాబ్ కాదు, పాకిస్తాన్లో పంజాబ్ ఉంది. అసలైన పంజాబ్ అంతా అక్కడే పోయింది, మనకి చిన్నది మనకు మిగిలింది. పంజాబ్ అంటే అక్కడ ఎక్కువ ఉంటుంది. పాకిస్తాన్లో ఉన్న ప్రధానమైన రాష్ట్రాల్లో అది కూడా ఒకటి. సో పంజాబ్లో రహీం యార్ ఖాన్ అని ఒక జిల్లా ఉంది. ఆ జిల్లాలో కొందరు హిందువులు ఉన్నారు. వాళ్లకు 140 ఏళ్ళకు వచ్చే ఒక మహాకుంభమేళాకి వచ్చి స్నానాలు చేసి పుణ్యం సంపాదించుకోవాలి, మోక్షం పొందాలని ఉంది. కానీ వాళ్ళు రాలేరు. వాళ్ళకి వీసాలు దొరకకపోవడం ఒక కారణం, నేను చెప్పినట్టు ఇంతకుముందు. రెండోది వాళ్ళకి ఆర్థికంగా అవకాశం, ఆరోగ్యపరంగా అవకాశాలు లేకపోవడం వల్ల వాళ్ళు అక్కడే ఉండిపోయినారు. అయితే వాళ్ళు పాపం వాళ్ళు అంటే వాళ్ళ స్టోరీ చూస్తే, ఇది ఒక యూట్యూబర్, హిందూ యూట్యూబర్ ఒక ఆయన పేరు కూడా రామ్ అని ఉంది. ఆయన వీడియో తీసి పెట్టాడనమాట. ఆ జిల్లాలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండియా నుంచి ఏదో ఒక విధంగా గంగా జలం తెప్పించుకున్నారు, ప్రయాగ్రాజ్ నుంచి కొంత. ఆ కొన్ని గంగా నీళ్ళని తీసుకెళ్ళి, అంటే త్రివేణి సంగమంలో నీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న బావిలో కలిపారు. కలిపి దానికి పైపులు పెట్టుకొని వాళ్ళు స్నానం చేస్తున్నారు. అంటే కుంభమేళాకి వచ్చి స్నానం చేయలేకపోయినందుకని. ఎందుకంటే ఇప్పుడు 144 ఇయర్స్కి తప్ప మళ్ళీ రాదు కదా. ఇప్పుడేమో వాళ్ళు రాలేకపోతున్నారు. నెక్స్ట్ కుంభమేళాకి వద్దామనుకున్నా నెక్స్ట్ వచ్చేది మామూలు కుంభమేళా కానీ మహాకుంభమేళా కాదు. సో వాళ్ళ జీవితకాలంలో ఈ మహాకుంభమేళా మళ్ళీ ఎప్పుడు రాదు. ఈ ఇండియా పాకిస్తాన్ మధ్య గొడవలు ఎప్పుడు పోతాయో మనకు తెలియట్లేదు. వాళ్ళ మత విశ్వాసాలేమో వదిలేయలేకపోతున్నారు. దేవుడు, హిందూ ఆచారాలు, విశ్వాసాలు వాళ్ళు అట్లనే కష్టపడి పాటిస్తున్నారు కదా. వాళ్ళు ఇక్కడ నుంచి త్రివేణి సంగమం నుంచి తెచ్చిన నీళ్లు బావిలో కలిపి వాటితో స్నానం చేసి పవిత్రమైనట్టుగా భావిస్తున్నారు. ఆ వీడియో యూట్యూబ్లో బాగా చాలామంది చూస్తున్నారు అన్నమాట. సో దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, భక్తి, విశ్వాసం, ధర్మం పట్ల ప్రేమ ఇవి ఉంటే ఎక్కడున్నా చేయొచ్చు. బంగ్లాదేశ్లో ఉన్నా, పాకిస్తాన్లో ఉన్నా కూడా పాటించవచ్చు. ఇండియాలో ఉంటే ఇంకా సంతోషంగా పాటించవచ్చు. కావాల్సింది ఏంటంటే ధర్మం పట్ల ప్రేమ. సెక్యులర్ రోగాన్ని సోకకపోతే ఇక్కడున్న వాళ్ళు కూడా వాళ్ళకంటే గొప్పగా చేయొచ్చు. కానీ వాళ్ళు అక్కడుండి కూడా ధర్మం పాటిస్తున్నందుకు మనం బాగా సంతోషించాలి. రెండోది వాళ్ళకి అతి త్వరలో మంచి రోజులు రావాలని కూడా మనం కూడా కోరుకోవాలి. సో విన్నారు కదా, ఇది ఈ రోజుటి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అండ్ వీడియో అయితే షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై హింద్ అన్న. జై హింద్.